Hi Andy, myself Sunil Reddy, and this is Nagesh, my partner. Um, we are both, NRIs, 10 years each US లో ఉండి ఇంజనీర్స్గా చేసి వెనక్కి వచ్చి లాస్ట్ 10+ ఇయర్స్గా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాము హైదరాబాద్లో అండ్ పూణేలో 20 ప్రాజెక్ట్స్ పైన కన్స్ట్రక్షన్స్ అయినాయి. అవర్ లేటెస్ట్ వెంచర్ ఈజ్ ఆరెంజ్ కౌంటీ విల్లాస్ at Tukuguda, exit 14 of Outer Ring Road. Villas versus అపార్ట్మెంట్స్లోకి వచ్చేటప్పటికి సో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఒక వేవ్ నడుస్తూ ఉంది అపార్ట్మెంట్స్ అనేది. కాకపోతే ఈ అపార్ట్మెంట్స్ కల్చర్ అనేది ఏదైతే ఉందో మనకి యంగ్స్టర్స్ కొత్తగా ఫ్యామిలీ సెట్ చేసుకుంటున్నారు, యంగ్స్టర్స్ కొత్తగా జాబ్స్లోకి వస్తున్నారు, యంగ్స్టర్స్ కెరియర్ కోసం ఎక్కడికో మూవ్ అవుతున్నారు. వాళ్ళ కోసం ప్రైమరీగా సర్వ్ చేసే కేటగిరీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్. సో దాంట్లో ఛాలెంజెస్ ఏంటి అంటే లార్జ్ ఫ్యామిలీస్కి అకామిడేట్ చేయడానికి ప్రాబ్లం ఉంటుంది, రైట్? పిల్లలకి కమ్యూనిటీ ఫామ్ అవ్వాలనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఎ లాట్ ఆఫ్ అస్ హ్యావ్ కమ్ ఫ్రమ్ కమ్యూనిటీస్ వేర్ మనకు ఒక్కొక్క ఇంట్లో మన నైబర్స్, ప్రతి అంకుల్ తెలుసు, ప్రతి ఆంటీ తెలుసు, రైట్? ఓకే, ప్రతి ఇంట్లోకి మనము వెళ్ళిపోయి ఆడుకోగలిగిన కమ్యూనిటీస్ నుంచి మనం వచ్చాము. సో ఈ జనరేషన్లో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ఒకటి మిస్ అవుతోంది. దట్ సోషల్ ఫ్యాక్టర్, దట్ బాండింగ్ విత్ నైబర్స్. ఓకే, నైబర్స్ కూడా అంకుల్స్, ఆంటీస్, మన చుట్టాలు టైప్స్లో ఒక కమ్యూనిటీ అనేది ఏదైతే ఉందో అదొకటి బిగ్ టైమ్ మిస్ అవుతోంది. సో యాజ్ పీపుల్, ప్రొఫెషనల్స్ గ్రో ఇన్ టు ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 40 అండ్ అబోవ్, రైట్? ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్, కిడ్స్ కోసం కమ్యూనిటీ కావాలి. అండ్ దెన్ అగైన్ ఆ కమ్యూనిటీలో కిడ్స్కి రోల్ మోడల్స్ చూపించడానికి, ఓకే యూ షుడ్ వన్ డే బికమ్ లైక్ దిస్ చూపించడానికి మనకు ఆ రోల్ మోడల్స్ మన ఇంటి పక్కనే ఉండటం అనేది ఏదైతే ఉందో అది మనకు విల్లా కమ్యూనిటీస్లో అది బిగ్ టైం వస్తుంది. సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ దెన్ కోహెసివ్నెస్ అండ్ దెన్ ఒక పర్టికులర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంత మన స్టాండర్డ్లోనే ఉంటారు, వాట్ ఎవర్ దట్ స్టాండర్డ్ మేబీ, రైట్? సో ఐఏఎస్లు అందరూ ఒక దగ్గర ఉన్నారు అంటే వాళ్ళకు ఒక పర్టికులర్ లైఫ్ స్టైల్ ఉంటుందంటే సో that whole community can maintain that thing. So that's the biggest advantage of the villa things. And then safety anedi obviously another big thing, gated communities untai villas. So especially after an age, once we get into an age group of 40 plus, okay, villas became the hot destination for this reason primarily. Villa market gurinchi మాట్లాడాల్సి వస్తే హైదరాబాద్, ఎస్పెషల్లీ ది Exit 14, the Tukuguda region of Hyderabad, is a huge villa hub these days. So the first wave of villas came up around Gandipet and that surrounding, Gandipet to Tellapur, that surroundings. However, because of the high rises out there and the need for so many apartments nearby that area, so the place has become really expensive, and at the same time villas have become too small in height. So the villa communities have started to move towards Tukuguda primaryగా మనకు హైలైట్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ఐటీ యాజ్ వన్ సెగ్మెంట్, ఇండస్ట్రీ సెగ్మెంట్, ద గ్రోత్ ఇంజిన్, ఓకే, తుక్కుగూడ దగ్గర మనకి 3 ఇండస్ట్రీ సెగ్మెంట్స్ ఉన్నాయి: ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్. మీకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన, ఫర్ దోస్ హూ నో ఆల్రెడీ, యూ కెన్ ఆల్రెడీ సీ దట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వర్క్ హ్యాస్ బిగన్, right? 5,500 crores of investment right into World Trade Center, GMR Aerocity, right? And right across the road from there on the east side is the defense electronics and defense manufacturing zone, anchored by DRDO and Adani, right? Koddiga south of the Outer Ring Road. I mean, we are all talking the same radius of 5 kilometers, right? South of the Outer Ring Road, we have the huge consumer electronics manufacturing hub, which is the Electronic City. So 1200 ఎకరాల వెంచర్, రైట్? ఇండస్ట్రియల్ లేఅవుట్, రైట్? హైదరాబాద్లో మనం మాట్లాడుతున్న ప్రతి సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్, ప్రతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్ హ్యాస్ ఎ ప్లాంట్ ఇన్ దిస్ ఎలక్ట్రానిక్ సిటీ. Foxconn being a huge one, right? They make iPhones. So మూడు క్వాడ్రంట్స్ అరౌండ్ ఎగ్జిట్ 14, ఒకటి ఏరోస్పేస్, రెండోది డిఫెన్స్, మూడోది ఎలక్ట్రానిక్స్. ద ఫోర్త్ క్వాడ్రంట్ వేర్ ది ల్యాండ్ ఈజ్ ఓపెన్ ఫర్ residential, right? That is where we are located. Orange County Villas is our name. We are a cute, small, very manageable, cohesive society of 40 villas, right?
between me and Nagesh Garu, one of our objectives when we were coming back from the US was that, hey, dude, we are living someone else's dream. Why don't we make this dream reality for within our city as well? So we both being engineers, we wanted to we had that passion for engineering, so we wanted to come back here. The luxury that we have seen out there in the US, the communities we have seen there, we wanted to recreate here. So this is one of such projects where we are going to create a community that is going to be really, really, a US-like residing experience. Orange County Villas. That's from my side. Nagesh Garu, would you like to speak anything? Yeah, let me take my own example. Basically, when I started my career, like after working for 4 5 years, I started with an apartment. Okay, the first apartment is done, and little later, after 5 6 years, I have done with the second apartment, and now I am actually looking for villas. Actually, then I thought instead of buying a villa somewhere else, we have our own land, so why don't we start a good villa community over the Tukukuda region, which is the villa hub for Hyderabad. So that's where we actually ventured into the villa hub. What I mean to say is basically who are having one apartment, two apartments, whoever crossed 40 years of age, basically they are done with the apartments. People are now looking into the villas. So villas community ki, as Sunil informed basically ki villas advantage Hyderabad ki chala undi endukante apartments already west zone lo అదే ప్రైస్కి వచ్చేసాయి. అదే ప్రైస్లో మనకు తుక్కుగూడలో మనకి విల్లా వస్తున్నప్పుడు వై కాంట్ వి యాక్చువల్లీ టేక్ ఏ విల్లా ఇన్స్టెడ్ ఆఫ్ ఏ అపార్ట్మెంట్ అనేది నా మెయిన్ ఎగ్జాంపుల్ బేసికలీ. సో పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ న్యూ హోమ్, ఆరెంజ్ కౌంటీ ఈజ్ ద డెస్టినేషన్. whenever you come towards south, please visit Tukukuda and our project Orange County Villas. Thank you.